హలో, మీరు రాము వాళ్ళ నాన్నగారేనా? అవునమ్మా. ఇక్కడ మీ అబ్బాయి జాయిన్ అయ్యేప్పటి నుంచి ఏవేవో వేషాలు వేస్తున్నారు. అవునా, ఏమైందమ్మా? తను చదువుకోవట్లేదు, మమ్మల్ని కూడా చదువుకోనివ్వట్లేదు. ఇక్కడ పూలు తెచ్చి ఏవేవో శుద్ర పూజలు చేస్తున్నాడు, చేతబడి చేస్తున్నాడు. అయ్యో, నేను ఒకసారి మాట్లాడతానమ్మా. సరే అండి. సరే అమ్మా. హలో రాము, ఎలా ఉన్నావురా? బాగున్నా. అమ్మాయి ఉంది? అమ్మ బాగానే ఉంది. నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసిందిరా, నీ క్లాస్మేట్ అంట. తను ఏం చెప్పిందంటే నువ్వు చదువుకోకుండా టైంపాస్ చేస్తున్నావు అని చెప్పింది. ఒకటి చెప్తున్నాను వినరాము, మన జీవితాలు అంతంత మాత్రమే. మొన్ననే నష్టాలు వచ్చాయి, పంటలు సరిగ్గా పండట్లేదురా. నీకు డబ్బులు కూడా అప్పు చేసి మరీ పంపిస్తున్నాను. కష్టం తెలియకూడదని చెప్పి మట్టికి విసుక్కునే పని కూడా నీ చేత చేయించకుండా అక్కడికి పంపించాను చదువుకి. నువ్వు ఇలా చేస్తే మా బతికేమైపోవాలిరా. ఒకటి ఆలోచించరాము, పోయినసారి పంటలో నష్టం వస్తే ఈ బాబాయ్ చనిపోయారు. ఈసారి నేను కూడా అదే నిర్ణయం తీసుకోవాలనుకున్నాను, కానీ నీ గురించి ఆలోచించాను. నా కొడుకు ఒకడు ఉన్నాడు అని ఆలోచించి నేను ఆ నిర్ణయం తీసుకోలేకపోయాను. చదువుకొని ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటున్నాను రా నాన్న. జాగ్రత్త రా నాన్న. అమ్మ కూడా నిన్ను బాగా తలుచుకుంటుంది. నువ్వు ఎన్నోసార్లు రావాలని కోరుకున్నాను, కానీ చదువు ఎక్కడ ఆపేసుకుంటావు, దృష్టి మళ్ళించుకుంటావు అని భయంతో పిలవలేదు. జాగ్రత్తగా చదువుకోరా, మన పేరు నిలబెట్టాలి. సార్, నిన్న వచ్చిన రాము మొత్తం రూమ్ మొత్తం రచ్చరచ్చ చేస్తున్నాడు సార్. వాడు చదువుకోవట్లేదు, మమ్మల్ని కూడా చదువుకోనివ్వట్లేదు. మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా మమ్మల్ని యాక్షన్ తీసుకోమంటారా? ఓకే సార్, సరే. మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా చూడండి సార్. ఓకే, వెళ్తున్నాను సార్. రాము, ఒకసారి రా లోపలికి. ఏంటి నువ్వు చేసే పనులు? ఇవాళ కంప్లైంట్ వస్తున్నాయి. ఏం చేస్తున్నావు అసలు? జలపడానికి వచ్చావా లేకపోతే ఏం చేయడానికి వచ్చావా? మనకి ఏదో పూజలు చేస్తున్నావు అంట. ఈ విషయం నేను మేనేజ్మెంట్ తెలుసుకున్నాను. నేను ఎప్పుడు చేస్తాను. ఒకటి ఆలోచించి రాము, పోయినసారి పంటలో నష్టం వస్తే మీ బాబాయ్ చనిపోయారు. ఈసారి నేను కూడా అదే నిర్ణయం తీసుకోవాలనుకున్నాను, కానీ నీ గురించి ఆలోచించాను. లోకంలో ఉన్నా అసలు